వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఉద్యోగులంతా కూడా టీడీపీకి కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇక మరోపక్క సచివాలయ ఉద్యోగులపై టీడీపీ చాలా ఆగ్రహంగా ఉన్నది. ఎక్కడో వాళ్ళకు ఒక అనుమానం ఉంది, మాకు వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారేమో అనే ఒక డౌట్ వచ్చిందంట. కారణాలు ఏమై ఉంటాయంటారు? ఏం చెప్తారు? గ్రామ సచివాలయ సిబ్బంది ఏదైతే శాశ్వత ఉద్యోగులు 1,30,000 ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకే ఒక నోటిఫికేషన్స్ తో వివాదరహితంగా నియామకాలు పూర్తి చేసింది. పరిపాలన కానీ అనేక అంశాలు వాళ్ళ చేతుల్లో నడిచాయి. గ్రామీణ స్థాయిలో కావచ్చు, వార్డు స్థాయిలో కావచ్చు, వాలంటీర్లను కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది పైన తెలుగుదేశం పార్టీ ఆగ్రహం కన్నా ప్రభుత్వం పైన వాళ్ళ ఆగ్రహంగా ఉన్నారనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ పెట్టుకున్నారు. అంటే అధికారికంగా చెప్పరు కానీ గ్రామ సచివాలయ సిబ్బంది పని భారం మాకు ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అంతా గ్రామ సచివాలయాల చుట్టూ నడుస్తున్నాయి, మళ్ళీ జగన్ గెలిచినాడంటే ఇంకా బాగా మా చుట్టూ నడుస్తుంది మొత్తం వ్యవహారం. అందుకని తెలుగుదేశం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో, లేదా ఆయన ముద్ర ఉండకూడదనే పేరుతో గ్రామ సచివాలయ వ్యవస్థని తీసేసి రెవెన్యూలో కలిపేస్తారు మన వాళ్ళని అని ఒక ఆశ పెట్టుకున్నారు. మేము రెవెన్యూ ఉద్యోగులు అయిపోతాము అని. అట్లాంటి ఒక ఆశలు పెట్టుకున్నట్టుగా మనకు అప్పుడు వార్తలు వచ్చినాయి. కొంత సమాచారం కూడా వాళ్ళ మాటలు వ్యక్తమైంది వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో, వాటన్నిటిలో. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎవరైతే తన చేతులతో ఇచ్చారో ఆ ఉద్యోగులు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఒక విషాదం ఆ పార్టీకి. అందరూ కూడా నొచ్చుకున్నారు. అసలు మనం కదా ఉద్యోగాలు ఇచ్చాము, అంటే మనం ఇచ్చా అంటే వారి సొంత విషయం కాకపోవచ్చు, కొంత ఎంత ఒకసారి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు కదా అని ఉంటారనుకుంటే ఏంటి తయారయ్యారని వైసీపీ వాళ్ళు కొంచెం నొచ్చుకున్నారు. ఆ రకంగా వేశారు. అంటే ఇంకా మనం రెవెన్యూలో అటు వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అట్లాంటి హామీలు ఇవ్వలే ఎలక్షన్లో. మీరు మిమ్మల్ని అందరూ రద్దు చేస్తాను, రెవెన్యూలో పెడతాను, ఇట్లాంటి మాటలు ఏం చెప్పలేదు ఆయన. ఒక వాలంటీర్లకు మాత్రం 5,000 నుంచి 10,000 పెంచుతానన్నాడు తప్ప గ్రామ సచివాలయ సిబ్బందికి ఏం చెప్పాల. వీళ్ళు ఊహించుకున్నారు అట్లా జరుగుతుందని. ఇప్పుడు రివర్స్ లో జరుగుతా ఉంది. అదేం జరుగుతా ఉంది, వాలంటీర్లు తీసేసి ఆ పని కూడా వాళ్ళకి అప్పగించినారు. ఆ రకమైన ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళు. అంతకుముందు ఒకటే చేస్తామన్న పని ఇప్పుడు వీళ్ళ పని కూడా నువ్వేం చేయండి చేసినారు. 2, గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది యొక్క సంఖ్యను తగ్గించారు. ఎంతమంది పని చేస్తూ దాని సంఖ్యను తగ్గించారు. అప్పుడు భారమే కదా వాళ్ళకి. అంటే వాళ్ళు చేస్తున్న దేశాలకి వాళ్ళు చేస్తున్న పనికి మధ్య గ్యాప్ ఉండొచ్చు, కానీ బేసిక్ గా వాళ్ళు అంతకన్నా ఎక్కువ పని పెరిగింది కదా. ఎవరైనా ఉద్యోగస్తులైనా నేనైనా ఈ రోజు కన్నా రేపు ఇంకా సౌకర్యంగా ఉందని కోరుకుంటాం. అది మానవ సహజమైన లక్షణం. వాళ్ళు ఆదిగా రివర్స్ అయింది కాబట్టి వాళ్ళు కొంచెం కోపం ఉన్నారు. 1,30,000 గ్రామీణ స్థాయిలో ఉంటారు, యంగ్ ఎంప్లాయీస్, 100 మందిని ప్రభావితం చేయగల కెపాసిటీ. ఏమన్నా ఆ కోపం పెట్టుకుని ఏమన్నా మనకేమన్నా నెగిటివ్ గా చేస్తారా గ్రామీణ స్థాయిలో? వాళ్ళు కీలక పాత్ర వహిస్తారు ఎలక్షన్ లో. 2, ఎంతైనా సరే జగన్ గుర్తొచ్చుంటాడు. ఇప్పుడు మనం చేసిన శాస్త్రలకి ఆ రోజు మనకు ఉద్యోగం ఇచ్చిన ఆయన వదిలేసి ఈయనేదో చేస్తానికి వచ్చింది, రివర్స్ అయ్యి ఇంకా కొంచెం ఎక్కువగా జగన్ కి అనుకూలంగా మారుతారేమో అని ఉంటే వాళ్ళు కట్టి ఉండొచ్చు. చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన్నో, మేయర్ గా పోటీ చేసిన వాళ్ళనో, చైర్మన్ గా పోటీ బెదిరించచ్చు. ఎందుకంటే లిటిల్ బిట్ అది 175 మంది, వాళ్ళకి మాకు 200 మంది ఉంటారు. ఇది అట్ట కాదు కదా, 1,30,000 మంది వ్యవహారం. వాళ్ళని అట్ట ఇండివిజువల్ గా బెదిరించకూడదు, అది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఆశిస్తున్నది మీరు చేయకపోయినా కొంత వాళ్ళ ఆశలకు దగ్గరగా మీరు ఏమైనా ఆలోచిస్తే వాళ్ళు వైఖరి మార్చుకుంటారు తప్ప ఆగ్రహంగా మీరు ఉంటే అయ్యో ప్రభుత్వం ఆగ్రహం ఏమవుతుందో. గ్రామీణంలో చాలా పని చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయగలరు? బహిరంగంగా వైసీపీకి సపోర్ట్ చేస్తే సస్పెండ్ చేస్తారు. అట్లా చేయరు కదా. ఇప్పుడు ఉద్యోగస్తులు చాలా తెలివిగా చేస్తారు. కాబట్టి ఆ అనుమానం వాళ్ళకు ఉండడం సహజం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కనుక తలుచుకుంటే, వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చాలి అని అనుకుంటే వాళ్ళు కూడా ఆ ప్రభుత్వం మారడంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు అనడంలో సందేహం లేదు. గతంలో మనం ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన చూసాం, ఆందోళన చూసాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ స్టేటస్ల ద్వారా మాకు సరైన టైంకి జీతాలు ఇవ్వడం లేదు అంటూ తిరుగుబాటు కనిపించింది. అండ్ కొంతమంది అయితే బయటకు వచ్చి గట్టిగానే మాట్లాడడానికి కూడా చూసిన నేపథ్యంలో అప్పుడే కొంతమందికి డౌట్ వచ్చింది, వైసీపీ ప్రభుత్వం మారబోతోంది, ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకులుగా ఉన్నారు అని. సరే, ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు మాకేమీ చేయలేదు, మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ప్రభుత్వం మారాలి అనుకుని అందరూ ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకున్న టీడీపీ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అయ్యేసరికి ఎందుకు ఇంకా వ్యతిరేకతను మూట కట్టుకుంది? ఇప్పుడు అదే ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వం మారాలని చూస్తున్నారా? అంటే ఒకటి స్వర్ణ గారు, బేసిక్గా ఉద్యోగుల సమస్యలు మనం చాలాసార్లు ప్రస్తావించినట్టు ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది. 2 అప్పులు తీసుకొస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి జీతభత్యాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు, ఐఆర్ఎస్తో మంచి ఐఆర్ ఇంటీరియర్ ఐఆర్ కానీ సంబంధించి కానీ, లేదా డిఏలకు ఇన్ టైంలో ఇవ్వడానికి సంబంధించి కానీ, సిపిఎస్ స్థానంలో పెన్షన్స్ మార్చడం విషయంలో కానీ, లేదా వాళ్ళ పాత ఆర్ఏఎస్ ఏదో వేల కోట్లు అవుతున్నారు, అవన్నీ ఎన్ని డబ్బులతో ముడిపడిన అంశాలు కదా. కాబట్టి నేచురల్ గా వాళ్ళు అది ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఏమో వాళ్ళకి ఆశలు కల్పించింది, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. మినిమం ఎఫర్ట్ కూడా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పెట్టట్లేదు. కాబట్టి మినిమం ఎఫర్ట్ పెట్టట్లేదు, పెడితే డబ్బులు అనేది గుర్తుకొస్తా ఉంది. ఇప్పుడేమో అడ్జస్ట్ చేసే పరిస్థితిలో లేరు, రాను టైట్ అవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సహజంగా ఆందోళన ఉన్నారు. వీళ్ళు మినిమం అయినా కొన్ని చేద్దాం, ఉదాహరణ సిపిఎస్ నుంచి జిపిఎస్ లేదా ఓల్డ్ పెన్షన్ స్కీము ఇట్లాంటి విషయాలను కొంచెం సెటిల్ చేద్దాం, ఎట్లయినా సరే పిఆర్సీకి తప్పదు, కానీ సంతలోపల ఐఆర్ అన్నా ఇద్దాము, ఇట్లాంటివన్నీ చేసే పరిస్థితులు అంటే అది కూడా చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం నెగిటివ్ అనే దానికన్నా ఒక నిస్సహాయ స్థితి నుంచి దాన్ని నేరుగా చెప్పుకోలేక, ఈ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ముందు తెలుసు కదా, తెలిసి కూడా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు మిగతా వాళ్ళు మర్చిపోయినట్టు వీళ్ళు మర్చిపోరు కదా. ఉదాహరణకు మన ఆడబిడ్డనిది 18 సంవత్సరాలు నిన్న ఆడబిడ్డకి చేస్తున్నారు, ఇస్తే చూసుకుంటారు. ఈకిపోయిన 18 సంవత్సరాలు ప్రతి ఆడబిడ్డ వచ్చి నాకు ఇస్తావా లేదని కొట్టలారు, కోపం ఉంటుంది లోపల. కానీ ఉద్యోగులు అట్లా కాదు, వాళ్ళు ఆర్గనైజ్డ్ ఫోర్స్. వాళ్ళు డిఏ ఇస్తారన్నా యాడిస్తావు, ఐఆర్ ఇస్తారని యాడిస్తావు, అడుగుతారు, పోరాడతారు. ఎందుకంటే వాళ్ళు వేరు, ఆడబిడ్డ నిధి పొందే లబ్ధిదారు. కానీ సాధారణ ప్రజలకి హామీలు ఇచ్చినట్టుగా తప్పించుకున్నట్టుగా ఉద్యోగులకి ఇచ్చేసి తప్పించుకోవడం కుదరదు. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఆర్గనైజ్డ్ ఫోర్స్. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవడమే ఇక్కడ సమస్య కాదు. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఈ అంశాన్ని, మొదటిసారి ముఖ్యమంత్రి ఏమీ కాదు, ఒకవేళ అలా ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నారేమో అనుకోవడానికి. ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు లేదా ప్రచారంలో ఉండేటప్పుడు కాస్త ఆలోచించి ఉండుంటే, రాష్ట్ర పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఉండుంటే బాగుండేదేమో. ఈరోజు ఉద్యోగులు ఇంత నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రామిసెస్సే. ఏమంటారు? ఆనాడున్న ప్రామిసెస్సే ఈ సమస్యకు కారణం. ఆనాడున్న ప్రామిసే కదా మన అధికారానికి కూడా కారణం అయింది. అది పోయి ఉంటే ఏం చెప్తుంటారు? మీరేం సానుభూతి చెప్తారా? అంటే అన్ని హామీలు ఇవ్వబట్టి కదా 4 కోట్లు వచ్చినాయి. అవి ఈకున్నా ఉంటే ఇప్పుడు జగన్ గారు అటు ఈకున్నానే కదా. జగన్ గారి దెబ్బదారుడు అది కూడా ఒక కారణం కదా. నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని ఫిలాసఫీ చెప్పినాడు పాపం. ఫలితం ఏమైంది? ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం కదా. నేను ఇవ్వలేను అని చెప్పి ఇస్తాడేమో చూద్దామని జనం అనుకున్నారు. ఇవ్వలేనని నిజాయితీగా చెప్పిన ఆయన్ని ఇంకెట్ట ఈడు కదా అని అనుకున్నారు, ఓట్లేదు. ఆచరణ సాధ్యం కదా తెలిసి కూడా ఇస్తానన్నాడు కదా. ఏమో 1 కావచ్చు 2 కావచ్చు 1 అని ఇస్తాడేమో అని ఆశపడ్డారు. అంటే ఆశ పెట్టిన ఆయన పట్ల ఆశపడ్డారు, నిజాయితీగా చెప్పిన ఆయన్ని పక్కన పెట్టేసినారు. మీరు అంత నిజాయితీగా మీరు అప్పుడు చెప్పుకున్నట్టే బాధ ఉండేది కాదు, అధికారం కూడా ఉండేది కాదు. కాబట్టి అధికారం కన్నా బాధ పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అధికారం రావడం కోసం కనపడినోళ్ళకి అడగంది అన్ని ఇచ్చినారు. తెలుదా చంద్రబాబు నాయుడు గారికి అన్ని సాధ్యం కాదు తెలుసు. పవర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చినారు. ఇప్పుడు పవర్ సక్సెస్ అయితే అయ్యాడు కదా. ఆయన గెలవడానికి హామీలు కూడా ఒక కారణం. సక్సెస్ అయ్యారు కదా. మీలాంటి వాళ్ళు మాట్లాడమంటే ఆయన అధికారం వచ్చుంటున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మాట్లాడిన నేను కూడా చెప్తుంటాను, నీతి అట్లాంటి హామీలు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. మనకు ఆయన ఉంటుంది, మీకు నాకు బాగుంటుంది, ఆయనకి పవర్ పోతుంది కదా. ఎవరైనా ఆ పరిస్థితులు ఇంకా అలానే చేయలేములే. కానీ ఇప్పుడు సార్ ప్రక్రియలో ఉద్యోగులదే కీలక పాత్ర. ఏం జరగబోతుందంటారు? ఉద్యోగస్తులు కొన్ని విషయాలు తప్ప ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయరు. వాళ్ళ పరిధిలో వచ్చే అంశాలు చేస్తారు తప్ప. ఇప్పుడు సంబంధించి ఎలక్షన్కి ఒక 3 నెలల ముందంటే గమ్మున ఉంటారు. ఇప్పుడు నా పేరు లేకపోతే నేను గమ్మున ఉంటాను, పోయి గొడవ చేస్తాను కదా. రిజల్ట్స్ వచ్చింది కదా. కాబట్టి అంత సులభం కాదు. పార్టీలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. కొన్ని చోట్ల జరగచ్చు కానీ జరగదు. ఉద్యోగస్తులు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో స్వభావం మారిందంటే కొన్ని చేయొచ్చు. ఉద్యోగులు మీరైనా చేస్తారు, నేనైనా చేస్తారు, ఉద్యోగులైనా చేస్తారు. మనిషి కాబట్టి వాళ్ళకు ఉన్న వెసులుబాటును ఉపయోగిస్తారు. కొంత ఈ రోజుకి
ఎట్లయినా సరే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేవాళ్ళన్నంత కోపం లేదు. అంటే కోపం ఉంది, వ్యతిరేకించడం, ఇది కరెక్ట్ కాదని చెప్పడం, నిరసన తెలియజేయడం అడగారిక ఉంది. ఏమో చూద్దామని వెయిట్ చేస్తారు. ఇంకా 6 నెలల సంవత్సరం ఇట్లే ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వం పోవాలనే కోరిక మొదలవుతుంది. వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? వాళ్ళు భయపడేదే జరిగే అవకాశం ఉందా? వైసీపీకి అనుకూలంగా చేయాల్సిన అవసరంలా, ఉన్నదన్నట్టు చేస్తే చాలు. వైసీపీకి అనుకూలమే అంటే నిబంధనలు పాటించి అధికార పార్టీ ఎట చెప్తే అటు వినకుండా ఉంటే చాలు ప్రతిపక్షానికి అనుకూలంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు కదా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా. కాదు, ఉద్యోగస్తుల్ని న్యూట్రల్ గా ఉండమని చెప్పండి, మీ పని మీరు చేయమని చెప్పండి, ఎన్నోళ్ళని డిజిటల్ బుక్ లో పేరు రాసి పెట్టుకోండి అంటున్నాడు. అంటే మనకు అనుకూలంగా ఓటే అనమని చెప్పట్లా. చట్టం ప్రకారం నిబంధన ప్రకారం నిష్పక్షపాతం ఎన్నికలు జరపండి. జరపకపోతే మీకున్నది ఈ ప్రభుత్వం చెప్పిన మాట 2 ఏళ్ళే, మళ్ళీ మాతో 5 ఏళ్ళు లేగాలి. మీరు 2 ఏళ్ళు చూసుకుంటారా 5 ఏళ్ళు చూస్తారా? 5 ఏళ్ళు అనేది ఉంది చూడండి, 2 ఏళ్ళు పోయిన తర్వాత అంటున్నాడు. అందరినీ డిజిటల్ బుక్ లో పేర్లు రాయండి, మళ్ళీ వాళ్ళ సంగతి తేలుద్దాం అంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ ఉద్దేశం. బట్ మనకు కనపడతా ఉండేది అధికార పార్టీ ఏమి చెప్పితే అది వినకపోవడమే ప్రతిపక్షానికి సహకరించం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరంలా, వైసీపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరంలా. అధికార పార్టీ లిమిట్స్ దాటి ఏదైతే ప్రదర్శించమంటుందో అది చేయకుండా ఉంటే చాలు. ఉద్యోగస్తులు పెద్ద సాయం ప్రతిపక్షానికి చేసినట్టే అవుతుంది. ఓకే సార్, మరో పక్క మొన్నటికి మొన్న లోకేష్ గారు స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఒక దామాషా పద్ధతి ప్రకారంగా ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ప్లేసెస్లో పోటీ చేయబోతున్నారో చెప్పేశారు. టీడీపీ 80%, జనసేన 15, 5% బీజేపీ. అప్పుడు జనసేనకు సంబంధించిన నాయకుల నుంచి ఎటువంటి వాదన కావచ్చు, వర్షన్ కావచ్చు, కామెంట్ కానీ వినిపించకపోయినా జన సైనికులు మాత్రం ఒప్పుకోలేదు. మేము ప్రతి చోట పోటీ చేస్తాము అన్నారు. మరి ఒకవేళ అది కాస్త ప్రెషర్ అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అండ్ 28వ తారీఖున మంగళగిరిలో ఎవరైతే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో ఒక సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రతి చోట ఆత్మగౌరవం కాపాడుకోబడేలా పోటీ చేస్తామంటున్నారు. ఈ వార్తలు కాస్త టీడీపీలో నిరుత్సాహాన్ని నింపుతుంటే జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయంట. ఏమంటారు? 3 పార్టీల్లో జనసేన, బీజేపీలు చాలా ఉత్సాహం ఉన్నారు. జుబ్లీట్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరాశలో ఉన్నారు. వాళ్ళేం పెద్ద పార్టీ, సర్దాల్సిన పార్టీ, సర్దుకోవాల్సిన పార్టీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ చిన్న పార్టీ, రాష్ట్రంలో చిన్నది, దేశంలో పవర్ఫుల్. కానీ అది జాతీయ పార్టీ. రాష్ట్ర నాయకులు ఏదో చెప్తారు, ఇదేదో అది కాదు ఇది కాదు అంటారు. కానీ జాతీయ నాయకులు జోక్యం చేసుకుంటూ ఒకటో చేయాలి. ఉదాహరణ 13 మేయర్లు ఉన్నారు, మీకు ఒకటి ఇస్తాం రాజమండ్రి ఏదో అన్నారు అనుకోండి. పైనుంచి వాళ్ళు ఒక 4 అడిగినారు అనుకో, 2 ఇయ్యాలిగా. అమిత్ షా గారి లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో వస్తే, ఎందుకంటే జాతీయ పార్టీ వాళ్ళ అవసరాలు మీకు ఉన్నాయి ప్రభుత్వ పరంగా. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి బీజేపీతో ఆ పంచాయతీ అవుతుంది. వాళ్ళకి ఏమో ఉత్సాహం. ఒంటరిగా అయితే బీజేపీ వాళ్ళు 1-2 కార్పొరేట్లు గెలిస్తే ఎక్కువ రాష్ట్రంలో. ఇప్పుడు ఏకంగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు అడతారు, వస్తాయి కూడా కొన్ని. కాబట్టి వాళ్ళకి ఉత్సాహం లేనట్టు ఉంటుంది. ఇది మొదటి అంశం. జనసేన వాళ్ళు కూడా ఉత్సాహం. జనసేన వాళ్ళు కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఏమైంది? 2019 తర్వాత జరిగిన ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన ఎన్ని గెలుచుకుంది? చాలా చోట్ల జనసేన, తెలుగుదేశం కలిసి కూడా పోటీ చేసినాయి ఇండైరెక్ట్ గా. బీజేపీతో జనసేన ఉన్నా కానీ బీజేపీ నుండి జనసేన తెలుగుదేశంతో చాలా చోట్ల అడ్జస్ట్ చేసుకున్నారు కదా. అప్పుడు ఆ టైంలో కూడా ఎన్ని వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఏకంగా కార్పొరేషన్ లో ఒక 3-4 మేయర్లు, ఒక 5-6 చైర్మన్లు, ప్రతి నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీనో, ఒక ఎంపీటీసీనో, ఒక సర్పంచో వస్తాయి కదా పొత్తులో భాగంగా. ఇంకో ఏమి రాని రోజుల్లో ఇద్దరు పవన్ కళ్యాణ్ గారే 2 పోటీ చేసి ఒకటి ఓడిపోయాను 19. ఒకే ఎమ్మెల్యే గెలిచి ఆయన వైసీపీతో పోయినాడు. కాబట్టి ఇట్లాంటి వాతావరణ పార్టీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ఎంపీటీసీనో, పంచాయత్ సర్పంచో, జెడ్పీటీసీనో, కొన్ని చోట్ల జెడ్పీ చైర్మన్లు, ఇంకో చోట మున్సిపల్ చైర్మన్లు వస్తా ఉంటే వాళ్ళు జుబ్లీట్ మోడ్ లేకుండా ఎట్లుంటుంది? తెలుగుదేశం వాళ్ళు నిరాశ ఎందుకు ఉంటుంది? ఇవన్నీ మనకు కదా ఉండాలి. పొత్తు పెట్టుకొని ఇవన్నీ తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నామే. ఈ లేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. తెలుగుదేశం పైన వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, కింద వాళ్ళు కొడతారు. నువ్వు ఇచ్చుకుంటావు అంటే మేము ఇంకేం పని లేదా మాకని. కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ జుబ్లీట్ మోడ్ లో ఉండడానికి కారణం ఒక మంచి అవకాశాలు పార్టీ విస్తరించడానికి, పార్టీలో బలపడడానికి వాళ్ళకి ఆనందం అది. వీళ్ళ బాధ ఏంటంటే ఇది పెద్ద పార్టీ, అన్ని చోట్ల ఉన్న పార్టీ, వీళ్ళ కారణంగా 21 ఎమ్మెల్యేలు పోయినాం. ఇప్పుడు ఏకంగా 10-5 మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ పోతే ఆడున్న పార్టీ వాళ్ళు ఏం చేయరు పాపం.
ఇది ఈ ఇబ్బంది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు బాధపడడం సహజం, వాళ్ళు ఆనందంగా ఉండడం సహజం. ఇప్పుడు ఒక 14 మందితో కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి వెర్షన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే 15 ఏళ్ళు కలిసి కాపురం చేయబోతున్నామని వాళ్ళే చెబుతున్నారు. బట్ జన సైనికులు మాత్రం మాది మాకిస్తేనే అంటున్నారు. అంటే డైరెక్ట్గా వీళ్ళు ప్రకటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం 35% అడుగుతున్నారు. లేదు అనంటే ఇంకా 30%కి తగ్గుతాం అంటున్నారు. ఇప్పుడు అక్కడ 15 అన్నారు, ఇప్పుడు 30 కావాలంటున్నారు, డబ్బులు కావాలంటున్నారు. ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? 30% ఆ రేంజ్ లో తెలుగుదేశం ఇవ్వలేదు, కానీ కొంత పర్సంటేజ్ ఇస్తుంది. లోకేష్ గారు చెప్పినంత కాకపోయినా కొంచెం ఎక్కువ ఇస్తారు. లోకేష్ గారు చెప్పినంత కన్నా కొంత ఎక్కువ, వీళ్ళు ఆశిస్తున్న దానికన్నా మరికొంత తక్కువ, ఈ మధ్యలో ఉండొచ్చు సంఖ్య. ఇచ్చినట్టే ఇచ్చేసి మళ్ళీ ఏమైనా తెలుగుదేశం అడిగి పంపిస్తారా? ఇట్లాంటి అంటే తెలుగుదేశానికి రకరకాల అస్త్రాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ. ఎప్పుడు కూడా పొత్తుల్లో తెలుగుదేశం ఎప్పుడు అభ్యర్థులను ఫైనలైజ్ చేసేంత వరకు డిఫెన్స్ లో ఉంటుంది. అభ్యర్థులు ఫైనల్ అయినప్పుడు వాళ్ళు అఫెన్స్ లో అవ్వాలి. అంత లోపల మిత్రపక్షాలు చాలా జుబ్లీట్ మోడ్ లో ఉంటారు. మేము 10 అడిగినాం, 20 అడిగినాం. నేను లెక్క పార్టీనప్పుడు చూసిన 35తో స్టార్ట్ చేస్తారు వామపక్షాలు, చివరకు 4, 5, 6, 7తో ముగిస్తారు. వీళ్ళు ఉత్సాహం పొత్తు పెట్టేంత వరకు వీళ్ళు ఉత్సాహం, పొత్తు అయిపోయిన తర్వాత వాళ్ళ ఉత్సాహం స్టార్ట్ అవుతుంది. కాబట్టి పొత్తుతో ఉన్నామని పిచ్చరిచ్చేసి చర్చలు జరుపుతూ ఉంటారు. మీకు నామినేషన్ వేసి ఉపసంహరించేంత వరకు ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారో మీకు అర్థం కాదు, నాకు అర్థం. ఒక చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ తప్ప. కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం కావట్లేదు. చెప్పు, మనకు అర్థం కావట్లేదు అంటే ఒక రోజు ఆలస్యం అయితే రేపు తెలుస్తుంది అనుకోవచ్చు. బాగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారికి 15 ఏళ్ళు ఉంటాడు కాబట్టి ఆయన బాగా అర్థమైంది. ఇప్పుడు ఆయన కార్యకర్తల రిఫ్లెక్షన్స్ చెప్తున్నాడు. అదే సందర్భంలో మన బలాబలాలు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన పరిధి ఏంటి కూడా మనోహర్ గారితో చెప్పిస్తున్నాడు. రెండూ చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరతలు పెట్టిందంటే కార్యకర్తలు వాళ్ళ బాధలు వాళ్ళు. మరి అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని అనుకోవాలి. నాదండి మనోహర్ గారు బయటకు వచ్చి ఏమంటారు, జెండా ఎగిరినంత మాత్రాన, ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన మనకు బలం లేదు, మనకు అంత సీన్ లేదు అని చెబుతారు. ఈయన బయటకు వచ్చి ఏమంటారు, ఆత్మగౌరవం నిలబడేలాగా, ఆత్మగౌరవం కాపాడుకోబడేలాగా మనం స్థానాలలో పోటీ చేస్తామని అంటున్నారు. అంటే ఒకటే దగ్గర 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రజల జన సైనికులు ఎక్కడ నిలబడాలి, ఏది అర్థం చేసుకోవాలి? అంటే ఉంటుంది స్వామి గారు. బేసిక్ గా ఎప్పుడు కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎప్పుడు వీళ్ళు బెదిరింపులు పనిచేస్తాయంటే, ఇంకా చెప్పిన మాట వినకపోతే వెళ్ళిపోదాము అనే లెవెల్కు ఉంటే జనసేన చివరి స్టెప్ తీసుకుంటుంది. నేను జనసేన బయటకు వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళకి ఏమీ రావు అంతవరకు కన్ఫర్మ్. తెలుగుదేశం కొంత నష్టపోవచ్చు, ఆ నష్టపోయింది వైసీపీ పూరిస్తుంది అంతే తప్ప జనసేనకు రావు కదా, వచ్చేవి కూడా రావు. అది కూడా చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు చివరి కూర్చోబెట్టుకొని ఆత్మీయ సమావేశంలో. అడుగుతాము, ఇవ్వకపోతే తెంచుకుందామా? నాకేం అభ్యంతరం లేదు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అన్ని ఎంపీటీసీలకి, అన్ని సర్పంచ్లకి, అన్ని కౌన్సిలర్లకి పోటీ చేద్దాం, అన్నిట్లో ఓడిపోతాం, ఓటు కూడా రావు, ఆలోచిద్దామా అంటాడు. వాళ్ళ ఎమ్మెల్యే సీట్లు ఏం బావు, ఆయన డిప్యూటీ సీఎం బావచ్చు, ఏం కానీ మిగతా అన్ని అట్లే ఉంటాయి. చేద్దామంటే చేద్దాం అంటారు. అప్పుడు అందరూ సప్పగా సరిపోతారు, ఎన్నో చోటు గెలవాలి ఫస్ట్ మనం అంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. కాబట్టి ఎన్నికలకు ముందుగానే అర్థం కాదు. అండ్ మరోపక్క నాగబాబు గారి విషయంలో ఏం జరిగిందో చూసాం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ నోట్ ఇచ్చారు, ఎమ్మెల్సీతో పాటుగా ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నాము అని. సంవత్సరం దాటినా ఎక్కడ పరిస్థితి కనిపించలేదు. ఇంకేం చేయాలో తెలియక పాపం పవన్ కళ్యాణ్ గారే తన శాఖలోని ఒక ముక్కని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సందర్భాన్ని కూడా చూసిన నేపథ్యంలో సొంత వాళ్ళకి అక్కడే దిక్కుతోచిన పరిస్థితి ఉంటే ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? బుర్రన్న వాళ్ళకి తత్వం బోధపడాలి. పవన్ కళ్యాణ్ గారు చివరి సర్దుకున్నారే తప్ప రాజకీయంగా సర్దుకోలేదు కదా. ఇప్పుడు చివరికి వచ్చేసరికి వాళ్ళ శాఖలో ఒక కార్పొరేషన్ ఇచ్చేసి దాంట్లో ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ అని క్యాబినెట్ లో తీర్మానం చేసి పెట్టి పంపించినారు. క్యాబినెట్ లో లేదని క్యాబినెట్ హోదా ఇచ్చేసినారు. ఏముంటుంది క్యాబినెట్ హోదాలో, మనం చూసాం చాలా సార్లు. కాబట్టి జనసేన తెగేదాకా లాగదనడానికి నాగబాబు గారిదే పెద్ద ఎక్స్పీరియన్స్. అవి చంద్రబాబు గారు చెప్పిన మాట, ఏం చెప్పిన మాట కాదు, ఇది అడిగితే పెండింగ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే అమలు కాలేదు. అప్పుడు ఏం చేశారు, సర్దుకున్నారు అని తప్ప వెళ్ళిపోలా. సోదరుడు అంత పెద్ద ఇష్యూలోనే సర్దుకున్న వాళ్ళు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో సర్దుకోకుండా ఉంటారా? తెగేదాకా అయితే పవన్ కళ్యాణ్ గారు లాగదు. మాక్సిమం అంత అవకాశం చూసి అంత పోటీ చేయడం ప్రయత్నిస్తారు. ఓకే సార్, మరొక అంశం, విజయవాడ మేయర్ రేసులో ఆశాలత గారు, వంగవీటి రంగా గారి డాటర్ పేరు వినిపిస్తోంది. గతంలో వాళ్ళ ఫాదర్ వర్ధంతి ఆ తర్వాత ఆమె యాక్టివ్గా కనిపించారు. ఫస్ట్ సేవా కార్యక్రమాల ద్వారా నేను ప్రజల్లోకి వెళతాను, తర్వాత చూద్దామన్నారు.
ఆ నెక్స్ట్ ఆమె సైలెంట్ అయ్యారు. ఆ టైంలో వచ్చిన వార్తా కథనాలు మనం చూసాం, వైసీపీతో ట్రావెల్ కాబోతున్నారు అని. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం టీడీపీతో కలిసి నడిచే అవకాశం కనిపిస్తోంది విజయవాడకి సంబంధించిన మేయర్ ఆశాలత గారు అంటూ. ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకటి, వారు వంగవీటి మోహన్ రంగారావు గారి వారసురాలుగా ఉంటారు. అంటే వంగవీటి మోహన్ రంగారావుకి రాజకీయ వారసులు ఎవరు? కుమారుడు ఉన్నారు, ఆమె ఉన్నారు. ఎవరిని ఛాయిస్గా ప్రజలు ఎంచుకుంటారు అనే దానికన్నా వాళ్ళు ఏదో ఒక పార్టీతో అడ్జస్ట్మెంట్లో ఉన్నారు. ఇండిపెండెంట్గా మోహన్ రంగారావు గారి వారసత్వం కాదు కదా, రాజకీయ వారసత్వం కాకుండా వాళ్ళు రాజకీయ పార్టీలతో కలిసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటూ ఒక గౌరవం ఉంటుంది. వంగవీటి మోహన్ రంగారావు కొడుకైనా కూతుడైనా ఆ గౌరవం సొసైటీలో ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి లేనిది వాళ్ళకున్న అడ్వాంటేజ్. ఇది ఏ పార్టీలో అయినా కొంచెం వాళ్ళకి చేరడానికి కానీ ప్రయారిటీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. విజయవాడకు సంబంధించినంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పోటీ చేయబోతారనేది ఒక సమస్య. తెలుగుదేశం పోటీ చేస్తుందా, జనసేన గట్టిగా అడుగుతుందని అంటున్నాం. కాబట్టి జనసేన పోటీ చేస్తే అప్పుడు జనసేన వాళ్ళు ఊరికిస్తారు, తెలుగుదేశం పోటీ చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఊరికిస్తారు, మనకు తెలియదు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తేలాలి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ పరిస్థితులు ఉంటారు. ఎందుకంటే మిగతా ఎవరికైనా రాధా గారైనా వారు వీరైనా వాళ్ళ కుమార్తె అయినా నిస్సందేహంగా వంగవీటి మోహన్ రంగారావు గారు కొన్ని ఇమేజ్లు ఇచ్చే వాళ్ళ పిల్లలకు ఆ గౌరవం ఉంటుంది. కొంత మిగతా వాళ్ళు 2-3 పోటీ పడ్డారని పోయి కొంత అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంటారు. ఫస్ట్ ఏ పార్టీ పోటీ చేయాలో తేలాలి. ఆ పార్టీలో వీళ్ళు చేర్చుకోవాలి, వీళ్ళు చేరాలి, వాళ్ళు చేర్చుకోవాలి, మళ్ళీ వీళ్ళు సీట్ ఇవ్వాలి. ఇన్ని తతంగాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం చెప్పిన కానీ విజయవాడ వాళ్ళు మంచి సెంటర్, దాన్ని ఎవరు కాదని లేదు. అది వంగవీటి మోహన్ రంగారావు అక్కడే ఎమ్మెల్యేగా, వారి భార్య ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది, ప్రజలతో అటాచ్మెంట్ ఉంది. కాబట్టి మిగతా వాళ్ళతో అడ్వాంటేజ్ అంటే అసలు కథ ఎవరు పోటీ చేయబోతారు, వాళ్ళు చేర్చుకుంటారా, వీళ్ళు చేరతారనే దాన్ని బట్టి వారి భవిష్యత్తు. అంటే ఆశాలత గారి స్టెప్స్ కూడా మీకు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? అంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకు అఫీషియల్ గా ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. నేను సీన్ లో ఉన్నానని చెప్తున్నారు వాళ్ళు, నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్తున్నారు. అది అన్ని పార్టీలకు సిగ్నల్ ఇచ్చినట్టే. బట్ ఏ పార్టీతో ఆమెకు ఆసక్తి ఉంది, ఆ ఆసక్తిని ఏ పార్టీ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఆమె నేను రాజకీయాల్లో సీరియస్ గా ఉండబోతున్నాను అనే మాట అయితే చెప్తున్నారు. అంటే విజయవాడలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి సరైన ప్రతినిధి లేరు అనే అనుకోవచ్చు కదా సార్, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే. బోండమ్మ గారు ఉన్నారుగా, ఎక్కడ అడపాదడప కనిపించో, లేకపోతే అంత సీరియస్నెస్ కనిపించట్లేదు అంటూ వార్తలు. ధర్నాలు చేయించలేకపోతున్నారు, దాడులు చేస్తున్నాడు. పవర్ఫుల్ ఎమ్మెల్యే కదా ఆయన. కాబట్టి అంటే ఒకటి పార్టీల మధ్య అది ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎలక్షన్ టైంలో కాబట్టి దాన్ని ఎట్లా చేస్తారని చూడాలి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భాగ్యశ్రీ గారు ఎవరో రాయని భాగ్యశ్రీ లేకపోతే 5 years మేయర్ గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సీట్ లో మేయర్ ఇచ్చారు, బీసీ. ఆ ప్రయోగం జగన్ గారు మళ్ళీ చేస్తారుగా, అంటే దాని కూడా తట్టుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ కాదంటే ఆమెకు మంచి పేరే ఉంది విజయవాడలో, చెడ్డ పేరు లేదు. 5 ఏళ్ళు బాగానే పనిచేశారు, నిజాయితీగా ఉన్నారు. మళ్ళీ ఆమె మేయర్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఆమెకున్న అడ్వాంటేజ్ ఉంటుంది కదా. మీకు కాపు సామాజిక వర్గం అనే పేరుతో రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడితే బీసీ సామాజిక వర్గం బీసీని నిలబెడితే ఓన్ చేసుకోదా? చేసుకుంటే ఏమవుతుంది? తెలుగుదేశం వెనకాల పోతారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా రాజకీయాలు జరుగుతాయి విజయవాడకి. సార్, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన, పిఠాపురం ఏఈ నూకరాజు గారి కుటుంబం అంతా గోదావరిలో దూకిన సంఘటన మనం చూసాం. అదృష్టవశాత్తు దేవుడి దేవల్ల ఆ మనవడైతే బయటపడ్డారు. ఆ తర్వాత జరిగిన రకరకాల ఆరోపణలు చూసాం. లవ్ జిహాద్ అన్నారు. సో బట్ సౌజన్య రాసిన 18 పేజీల లెటర్లో ఆమె తన భర్త జగదీష్ రెడ్డిని సాదిక్ అనే వ్యక్తి చంపేశారు, సో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అంటూ ఆమె ఒక విషయాన్ని అయితే బయట పెట్టారు. కానీ పోలీసులు ఎందుకు తేల్చలేకపోయారు? ఒకవేళ ఆ మాట అన్న తర్వాత కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే గవర్నమెంట్ పరంగా మనకి ఎక్కడ అంటే ఏదో ఒక కామెంట్ చెప్పడం ఏదో ఒకటి ఉండాలి కదా, స్పందన ఉండాలి కదా, ఎందుకు కనిపించట్లేదు? 2 అంశాలు ఉంటాయి. ఒకటి కుటుంబ విలువలు, మానవ విలువలు, దీంట్లో ఇముడు ఉన్నాయి. ఎందుకు చనిపోయారో మనకు తెలియదు, కానీ ఆమె రాసిన దాని ప్రకారం మానవ సంబంధాలే కనిపిస్తున్నాయి. ఆమె లెటర్ ప్రకారం నిజాలు పక్కన పెడితే దీని గురించి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి, సమాజం కూడా ఆలోచించాలి. ఇట్లాంటి మానవ సంబంధాలతో ఒక కుటుంబం బలైపోవడం. మీరు అన్నట్టు అదృష్టవశాత్తు అతనికి ఈత రావడంలో బయటకు వచ్చాడు, కానీ అతను కూడా చనిపోయింటాడు. అంటే మానవ సంబంధాలు వికటించి అనైతిక సంబంధాలుగా మారే ఆయన అనుమానాల మధ్య ఫ్యామిలీ చనిపోవడం అనేది చాలా ప్రమాదకర ధోరణి. ఆ సీరియల్స్ ప్రభావం ఉందామా,
సమాజంలో పడిపోతున్న విలువల ప్రమాదం అన్నమా ఏదైనా కావచ్చు, ఒక విషాదం కనిపిస్తుంది. దీన్ని సీరియస్ గా సొసైటీ ఆలోచించాలి. రెండు, దీన్ని లవ్ జిహాద్ ఈ పేర్లు పెట్టేసి డైవర్ట్ చేయకూడదు సమాజాన్ని. కాబట్టి డైవర్షన్స్ లేకపోతే మతం అనే కాన్సెప్ట్ కన్నా సామాజిక కోణం, మనిషిలో ఉన్నటువంటి విలువలు పడిపోవడం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదకర పోకడ ఏ మతం అయితే ఏముంది, దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇది తొందరగా తేల్చాలంటే ఎందుకు చనిపోయారు, దానికి కారణమే ప్రభుత్వం సీరియస్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించుకోవడం, సీరియస్ గా ఉండాలి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నేరుగా స్పందించాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి. అంటే రాష్ట్ర స్థాయి ఇష్యూగా మారిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ ఇచ్చి ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పైన కఠినంగా వ్యవహరించడం ద్వారా ఉండాలి. దీని వెనకాల ఉన్న నైతిక కోణాన్ని కూడా, అంటే అనైతికంగా ఎవరైతే ప్రవర్తించారో ఇట్లాంటి వాటికి సమాజం దూరంగా ఉండాలి, పౌరులు దూరంగా ఉండాలి, కుటుంబాలు దూరంగా ఉండాలి. దూరంగా క్షణికావేశాలతోనూ, తాత్కాలిక అవసరాల పేరుతోనూ, అవకాశాల పేరుతోనూ తప్పుదోవ పట్టే ఫ్యామిలీస్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఎట్లా బలైపోయిందో ఒక ఉదాహరణ ఇక్కడ సమాజం చెప్పాలి. విమెన్ సేఫ్టీ కోసం మాట్లాడే ప్రభుత్వాలు సొంత నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఈ రోజు ఒక మహిళ నేను ఇద్దరి వ్యక్తుల వల్ల ఇంత ఇబ్బంది పడ్డాను అని చాలా ఆవేదనగా రాసిన ఉత్తరం సారాంశం చెబుతూ ఉన్న నేపథ్యంలో మరి ఆ విమెన్ కి రక్షణ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా ఇట్లాంటి విషయాల్లో స్పందించట్లేదు, దాంట్లో సందేహం లేదు. అదేందుకు 33,000 మంది మహిళలు అపహరణకు గురైనారని చెప్పి దానిపైన ఎవరికైనా స్పందించాడు. 2 ఏళ్ళు అవుతా ఉంది. 33,000 మందిని అపహరించుకున్నారు. దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, డైరెక్ట్ అలిగేషన్ చేసేశారు. 2 ఏళ్ళలో ముగ్గురైనా దాంట్లో ట్రాప్ చేసినారా, తీసుకొచ్చి పెట్టారా? ట్రాప్ చేసి తీసుకొచ్చి సమాజం మీద ఉంచాలి కదా. ఇట్లా చేశారు వాళ్ళు ఎదవలో అని చెప్పి చూపించాలి కదా, ఎవరు తప్పు చేశాడో వాడిని. చేయలేదు. ఒక కేసు నమ్మ పైపించి 98% రికవర్ అయిపోయినారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. కానీ చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి ఎమోషనల్ విషయాలు చాలా ఎక్కువగా మాట్లాడారు, కానీ ఆచరణలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ప్రత్యేకంగా ఆయన స్పందించలేకపోయిండొచ్చు. కానీ ప్రభుత్వం ఏదో స్థాయిలో సీరియస్ గా స్పందించి దీని వెనకాల కారణాలు, తప్పు చేసిన శిక్షించడం, మరి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, ఇట్లాంటి వస్తే కుటుంబాలు ఎట్లా బలైపోతాయో అనే మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం. సరే, తెలంగాణ రాజకీయాలు మనం చూస్తే కొండ గారి కుమార్తె సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కాస్త సీరియస్గా ఉంది. కొండా సురేఖ గారి పైన వేటు తప్పదు అంటూ వార్తలు వస్తున్నాయి. మరోపక్క కొండా మురళి గారు ఆమె ప్లాన్ బి ఏంటో తెలియదు, ఆమె వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. ఏం జరగబోతుందంటారు? కాంగ్రెస్ లేదు, మామూలే. కోపం వచ్చినప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కొండా సురేఖ గారు బహుశా విత్డ్రా చేసుకున్నట్టున్నారు, క్షమాపణ లాగా మాట్లాడినట్టున్నారు. మాకు సంబంధం లేదు తన వ్యాఖ్యలకి అంటున్నారు. ఏదో పేరుతో మాట్లాడినారు, మొత్తం మీద ఆ వ్యాఖ్యలను ఓన్ చేసుకోలేదు. దీనికి ముఖ్యమంత్రి గారు సంతృప్తి చెందుతారా, కాంగ్రెస్ పార్టీ సంతృప్తి చెందుతుందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. యాక్షన్ వరకు వెళ్ళకపోవచ్చు. రీజన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహారాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంటే ఒక బీసీ నాయకురాలపై వేటు వేస్తే మరి మీరు రెడ్డిలు కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోరా అని అడిగే అవకాశం ఉందంటారా? చర్చ వస్తుంది. కాకపోతే రాజగోపాల్ రెడ్డి అనే దానికన్నా ఆయన ఒక బలమైన నాయకుడు, ఈయన ఒక బలమైన నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కదా పెద్ద పెద్ద నాయకులు. ఆ కుటుంబం ఇమేజ్ ఉన్న కుటుంబం, డబ్బు ఉన్న కుటుంబం, కెపాసిటీ ఉన్న కుటుంబం. ఇక్కడ క్యాస్ట్ కన్నా వాళ్ళ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవన్నీ వస్తాయి చర్చకి రేపు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు వెనక తీసుకునేస్తే ఆపేద్దాం, లేకపోతే మంత్రివర్గ విస్తరణ లాంటి జరిగినప్పుడు సైలెంట్ గా లేపేద్దాం అనేటువంటి ఒక ఆలోచనలు ఉంటాయి. అంతే తప్ప నేరుగా యాక్షన్ తీసుకుంటే మంది అడుగుతుంది రేపు. కోమటిరెడ్డి ఏం మాట్లాడినాడు, వెంకటరెడ్డి అన్ని మాట్లాడతారు. కాబట్టి నేను అనుకుంటుంది ఈ దశలో యాక్షన్ తీసుకోపోవచ్చు. వద్దనుకుంటే మోస్ట్లీ మంత్రివర్గ విస్తరణ అటప్పుడు ఏమన్నా పక్కన పెట్టేదానికి అవకాశం ఉంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.